ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు. రాష్ట్రాలను వేరువేరుగా చూడలేదు. ప్రజలు అంతే. హీరో హీరోయిన్లు అభిమానించారు తప్ప రాష్ట్రాల వారీగా బేరీజు వేసి వేరు చేసి చూసింది లేదు. ఇప్పుడు ఆ ప్రజలు కష్టాల్లో ఉంటే హీరోలు ముందుకొచ్చారు. కోట్లలో విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మరి హీరోయిన్లు ఎక్కడ? అందాల భామలు ఎందుకు నోరు ఎందుకు మోపడం లేదు? పర్సుల నుంచి రూపాయి ఎందుకు బయటకు తీయడం లేదు? చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒక్కొక్కరు కోటి కోటి చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చారు. త్రివిక్రమ్, చిన్నబాబు, నాగవంశీ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి తమ వంతు సాయంగా లక్షలు ఇచ్చారు. ఈ లిస్టులో మరికొందరు హీరోలు చేరే అవకాశం ఉంది. ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారని తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణలో ఇంత బీభత్సం జరుగుతున్నా హీరోయిన్లు ఒక్కరు కూడా స్పందించడం లేదు. సమంత, రష్మిక మందన, తమన్నా భాటియా, పూజా హెగ్డే, కీర్తి సురేష్, శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా నుంచి మొదలు పెడితే ఇటీవల శ్రీలీల, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి వంటి హీరోయిన్లు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొని వెనుకెన్నుకున్నారు. అయితే వాళ్లకు అంత ఫేమ్, నేమ్, పైసలు రావడానికి కారణం ఎవరు? తెలుగు ప్రేక్షకులే కదా. అటువంటి తెలుగు రాష్ట్రాలు వర్షాలు, వరదలతో కష్టకాలంలో ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రూపాయి బయటకు తీయలేదు. స్టార్ హీరోయిన్లు అందరూ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్ అనన్య నాగల్ల, యాంకర్ స్రవంతి చొక్కా ఆరోపణ చూసి సిగ్గు తెచ్చుకోవాలని కామెంట్లు జనాల నుంచి వినపడుతున్నాయి. ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు విరాళంగా ఇచ్చారు అసన్య. యాంకర్ స్రవంతి రెండు రాష్ట్రాలకు 1,00,000 ఇచ్చారు. నిజానికి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఒక్క సినిమాకు అనన్య తీసుకునే అమౌంట్ చాలా తక్కువ. ఆమె చేసిన సినిమాలు 20 లోపే. కానీ తెలుగు ప్రజలకు తన వంతు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించారు. యాంకర్లకు ఒక ఈవెంట్ చేస్తే వచ్చే అమౌంట్ 1,00,000 కంటే తక్కువ. కానీ సమంత 1,00,000 ఇవ్వడానికి అసలు ఆలోచించలేదు. కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుని హీరోయిన్లు 1,00,000 తీయడానికి ఆలోచిస్తున్నారంటే ఏమనాలి? ఇక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లేదంటే శారీ స్టోర్స్ ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు హీరోలు చూసారా? పొరపాటున కూడా కనిపించారు. హీరోలను పిలవడం చాలా అరుగు. హీరోయిన్లను ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళను చూడటానికి జనాలు సైతం ఎగబడతారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ అని కాదు, చిన్న పట్టణాల్లో షాప్ ఓపెనింగ్స్కు హీరోయిన్లు వెళ్లిన సందర్భాలు అయితే ఒక్క షాప్ ఓపెనింగ్ లేదా మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కంటే మినిమం 5-10 లక్షలు లేనిదే స్టార్ హీరోయిన్లు అడుగు బయట పెట్టారు. అయితే ఫ్లైట్ టికెట్స్, స్పెషల్ కార్డ్, హోటల్స్ రూమ్లు వంటివి అదనం. ఇప్పుడు ఆ అందాల భాములు ఎక్కడ? ఒక షాప్ ఓపెనింగ్ డబ్బులు బయటకు తీయలేరా? హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తక్కువ కావచ్చు, కోట్లలో కాకుండా కనీసం 1,00,000 ఇవ్వలేరా? తనకు పేరు, డబ్బులు రావడానికి కారణమైన ప్రజల కోసం ఆ మాత్రం చేయలేరా? ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిపిస్తున్న భారీ వర్షాల మధ్య వరద బాధితుల సహాయార్థం కూడా చాలామంది ఎంతో కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ వరద బీభత్సం వల్ల ఎంతోమంది ప్రాణ నష్టమైన, ఆస్తి నష్టమైన చాలామంది తమ సర్వస్వాన్ని కూడా కోల్పోవడం కూడా జరిగింది. అయితే ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో మాత్రం మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది మాత్రం టాలీవుడ్. టాలీవుడ్లో ప్రముఖుల హీరోలు అంటారు, దానికి సంబంధించిన టెక్నీషియన్ అంతా కూడా తమ వంతు సహాయాన్ని మాట ఎప్పుడు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల విపత్తుకు మాత్రం ముందుగా స్పందించిన చాలామంది తెలుగు హీరోలు మాత్రం మేమున్నాం అంటూ ప్రేక్షకులకి అయినా సరే వాళ్ళ ప్రజలకైనా భరోసా కల్పిస్తున్నారు. అయితే ముందుగా మన చిరంజీవి, మన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ భారీ విపత్తుకు ఆయన ఎంతో కలిసివేసిందని చెప్పి తన వంతు సహాయార్థం మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రం 1 కోటి రూపాయల సహాయాన్ని అందించడం విరాళంగా ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల మొత్తం తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి ఒక 50 లక్షల తరపున ఆయన తన వంతు సహాయాన్ని మాత్రం అందించి వాళ్ళకి మేమున్నామంటూ వాళ్ళ అభిమానులను కూడా
సహాయ సహకారాల్లో పాల్గొమంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకంపనలు చూసి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో తల్లడిల్లి ఆయన వంతు సహాయంగా ₹1,00,00,000 అంటే తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు కూడా తలా విరాళాన్ని ప్రకటించారు. అయితే ఈ విపత్తును కూడా చూసి కూడా ప్రభాస్ కూడా తన వంతు సహాయాన్ని కూడా ఆయన కూడా అందించడం జరిగింది. ఆయన సహాయాన్ని మాత్రం ₹2 కోట్ల కూడా ఆయన అందించడం జరిగింది. ₹1 కోటి తెలంగాణకి, ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ కూడా తన వంతు సహాయాన్ని కూడా అందించి కూడా తన మహారాజుగా ఆయన నిరూపించుకోవడం జరిగింది. అయితే చిన్న ఆర్టిస్టులే కాకుండా పెద్ద ఆర్టిస్టులే కాకుండా చిన్నవాళ్ళు కూడా రామ్ చరణ్ కూడా తన వంతుగా ₹1 కోటి సహాయాన్ని కూడా ఆయన కూడా అందించడం జరిగింది. 50 లక్షలు తెలంగాణకి, 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆయన సహాయాన్ని అందించడం జరిగింది. ఇంతకుముందు కూడా కేరళలో జరిగిన వరద బీభత్సానికి కూడా రామ్ చరణ్, చిరంజీవి కూడా తలా 50 లక్షలు కూడా ఆ రాష్ట్రానికి అందించడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రం ఇప్పుడు మన ప్రజలకు మాత్రం ఇంత బీభత్సం జరుగుతున్న మాత్రం వాళ్ళు కూడా తల్లడిల్లిపోయి ఒక్కొక్కరుగా తమ వంతు సహాయాన్ని అందించడానికి కూడా వస్తున్నారు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ కూడా వాళ్ళ హాసిని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు దర్శకుడు త్రివిక్రమ్, సితారా ఎంటర్టైన్మెంట్స్ దర్శక నిర్మాత నాగవంశీ, చిన్నబాబు కూడా వారు కూడా తెలుగు రాష్ట్రాలకు మాత్రం 25 లక్షల చొప్పున 50 లక్షలు కూడా వాళ్ళ సహాయాన్ని అందించారు. అయితే అదే కేటగిరీ చెందిన దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఆయన కూడా తన వంతు కూడా ఒక 10 లక్షల సహాయాన్ని కూడా ఆయన అందించడం జరిగింది. 2 రాష్ట్రాలకు కూడా తలా ఇంత అని చెప్పి తలా సగం అంటూ ఆయన కూడా ప్రకటించడం జరిగింది. యువనటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు సహాయం 5 లక్షలు, 10 లక్షల సహాయం కూడా ఆయన అందించడం జరిగింది. అయితే ప్రస్థానం చేసుకుంటూ వస్తున్న అనన్య నాగల్ల, ఆమె కూడా చిన్న హీరోయిన్, ఇప్పుడిప్పుడే పాపం టాలీవుడ్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్న అనన్య నాగల్ల కూడా 2,50,000, 2,50,000 2 రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు కూడా సహాయాన్ని కూడా ఆమె అందించడం జరిగింది. అయితే ఈరోజు కూడా ప్రకటించి కూడా సాయిధరం తేజ్ కూడా 10 లక్షలు ఆంధ్రప్రదేశ్కి, 10 లక్షలు తెలంగాణ రాష్ట్రానికి, దాన్ని మళ్ళీ ఆయన విజయవాడలో నడుపుతున్న అమ్మ ఆశ్రమానికి 5 లక్షలు, అంటే మొత్తం కలిపి ఆయనకు 25 లక్షల రూపాయలు కూడా ఆయన కూడా సహాయాన్ని అందించడం జరిగింది. అయితే ఇదే కోలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆయన కూడా ఒక 10 లక్షలు ఏపీకి ఒక 10 లక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు మనం ఆయన ఒక 5 లక్షలు, అంటే ఇది మొత్తం కలిపి 25 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇట్లా టాలీవుడ్ హీరోలు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని కూడా అందించుకుంటా మేమున్నామంటూ ముందు భరోసా కల్పించుకుంటూ పోతున్నారు. అయితే ఇప్పుడు హీరోలంతా పడించారు, కానీ హీరోయిన్లు మాత్రం ఒక అనన్య నాగల్ల మాత్రమే తన వంతు సహాయాన్ని కూడా అందించడం జరిగింది. హీరోయిన్లు కూడా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళని ఆదుకుంటారని కూడా మనం వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంత ప్రకటించిన మాత్రం బాధితుల సహాయార్థం ఇరు రాష్ట్రాల సీఎంలకు మాత్రం వాళ్ళు మేమున్నామంటూ ముందుకొచ్చిన టాలీవుడ్ మాత్రం ఫస్ట్గా మొదటికి ముందుకొచ్చి ఏ సహాయ సహకారాలు కూడా మేముంటాము అని నిరూపించుకోవడం జరిగింది. టాలీవుడ్ ఎప్పుడైనా మేముంటాం, ఏ సహాయ సహకారాలైనా మేమే ముందుంటాము అన్నట్టు కూడా వాళ్ళు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా పిలుపునివ్వటం కూడా జరిగింది. ఇప్పుడే చిన్న అయితే కమెడియన్ అలీ కూడా ఈ వరద బీభత్సం ఎంతో కలిసివేసిందని కూడా ఆయన భార్య జుబేదా ఇద్దరు కలిపి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా 3 లక్షలకు 6 లక్షల రూపాయలు కూడా వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయంగా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా హుదూద్ తుఫాన్లో అయినా సరే, మొన్న కరోనా టైంలో కూడా టాలీవుడ్ మాత్రం మేమెప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మేమే ముందుంటామని కూడా నిరూపించడం జరిగింది. ప్రముఖ హీరో నాగార్జున కూడా ఆయన అన్నపూర్ణ సంస్థల తరపున కూడా ₹1 కోటి వాళ్ళ అన్నపూర్ణ సంస్థ తరపున వాళ్ళ కుటుంబం తరపున మాత్రం 50 లక్షలు ఏపీకి, 50 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆయన కూడా అందజేయడం జరిగింది. అయితే స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ వంతు సహాయంగా ఆయన కూడా 50 లక్షలు ఏపీకి, 50 లక్షలు తెలంగాణకు కూడా అందించడం జరిగింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన వంతు సహాయంగా ఆయన కూడా ఒక 50 లక్షలు తెలంగాణకి, 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన తన వంతు సహాయకాన్ని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న డీజే టిల్లు, జొన్నలగడ్డ సిద్ధు కూడా తమ వంతు సహాయంగా ఆయన కూడా ఏపీ, తెలంగాణకి చెరొక 15 లక్షలు చెప్పిన 30 లక్షల రూపాయలు కూడా ఆయన అందించడం జరిగింది. వీటితో పాటు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా తన వంతు సహాయం కూడా ఆయన కూడా ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన
నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ జరిగిన విపత్తుకు కూడా తన వంతు సహాయం విరాళాన్ని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాత్రం తన ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ మొదటగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ ₹1 కూడా విపత్తుకు చెల్లించిపోయి ఆయన కూడా తన వంతుగా ₹1 చెల్లించడం జరిగింది. అయితే తర్వాత సమీక్ష సమావేశంలో కూడా నా వంతు నేను చేసుకుని తన వంతు చాలా చిన్న సహాయం ఇది, నా వంతు నేను ఇంకా చేస్తా అంటూ ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ₹1 ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ నేను తెలంగాణ సీఎంని కలిసి ఆ చెక్కుని నేను త్వరలోనే అందజేయడం కూడా ఆయన జరిగింది. ఇంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా తన శాఖ పంచాయతీరాజ్ శాఖలో కూడా సంబంధించిన ఉద్యోగులను కూడా సైతం వాళ్ళని కూడా ఒక రోజు వేతనం కూడా ₹14 కూడా ఆయన తన వంతుగా ఆయన కృషి చేసి వాళ్ళతో ఆ చెక్ రూపంలో కూడా ₹14 అందించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 400 గ్రామ పంచాయతీలకు కూడా ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఆయన 400 పంచాయతీలకి ₹4 కూడా నా వంతుగా నేను నా సొంతంగా నేను ప్రకటిస్తున్నాను అంటూ ఆయన దాదాపు ఒక ₹6 కోట్ల కూడా ఆయన ఈ విపత్తుకు మాత్రం తన వంతు సహాయాన్ని విరాళాన్ని ప్రకటించడం కూడా జరిగింది.